ఎవరు కొడితే దెమ్మ తిరిగిపోతుందో వారే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. హైదరాబాద్ అంతటా వర్షం పడితే సన్ రైజర్స్ ఓపెనర్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సునామీ సృష్టించారు. బౌండరీల వర్షంతో పరుగులు వరద పారించారు. హైదరాబాద్ దెబ్బకు లక్నో అబ్బానక తప్పలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ హిట్టింగ్ సునామీలో లక్నో సూపర్ జైంట్స్ కొట్టుకుపోయింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భీకర హిట్టింగ్ తో లక్నోను బెంబేలెత్తించారు. ఐపీఎల్ 2024 సీజన్ లో కీలక మ్యాచ్ లో కుమ్మేసి ప్లే ఆఫ్స్ అవకాశాలు హైదరాబాద్ మెరుగుపరుచుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మే 8వ తారీఖున జరిగిన మ్యాచ్ లో హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 58 బంతుల్లోనే 167 రన్స్ చేసి భారీ విజయం సాధించింది. ఏకంగా 62 బంతులను మిగిల్చి ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పుట్టినరోజున హైదరాబాద్ అద్భుత విజయాన్ని సాధించింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లక్నో బౌలర్లపై దండయాత్ర చేశారు. బౌండరీలు, సిక్సర్లతో ఇద్దరు వేర హిట్టింగ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో మెరుపు హాఫ్ సెంచరీలు మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో అద్భుత హిట్టింగ్ చేశాడు. అర్ధ శతకంతో కుమ్మేశాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లతో హెడ్ ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము దులిపేశాడు. అభిషేక్ శర్మ కూడా తన మార్క్ హిట్టింగ్ తో సునామీ సృష్టించాడు. 28 బంతుల్లోనే 75 పరుగులతో అభిషేక్ శర్మ అలరించాడు. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 28 బంతుల్లోనే 75 పరుగులతో అభిషేక్ శర్మ అర్పించేశాడు. 8 ఫోర్లు, 6 సిక్స్లు బాదాడు. హెడ్ అభిషేక్ దూకుడుతో 5.4 ఓవర్లలోనే హైదరాబాద్ 100 పరుగులు దాటేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు కుమ్ముడు ఏ మాత్రం ఆపలేదు. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ బేకర్ ఓపెనర్లను ఎలా అడ్డుకోవాలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు అర్థం కాలేదు. మొత్తంగా చివరి వరకు హెడ్, అభిషేక్ శర్మ దుమ్ము దులిపారు. ఇద్దరు అజేయంగా 58 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి హైదరాబాద్ కి విజయాన్ని సాధించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును 287 రన్స్ ఇదే సీజన్ లో సృష్టించిన హైదరాబాద్ మళ్లీ తనదైన మార్కుతో దూకుడు చూపించారు. ఐపీఎల్ లో 160 పరుగులకు పైగా లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించారు హైదరాబాద్. ఈ మ్యాచ్ లో హెడ్, అభిషేక్ కుమ్ముడుతో లక్నో బౌలర్లందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటింగ్ చూశాక కేఎల్ రాహుల్ కు సైతం దిమ్మ తిరిగిపోయి ఏం మాట్లాడాలో తెలియలేదు. అలా ఓచకోతు చూపించారు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ ను ప్రశ్నించగా తనకు మాటలు రావడం లేదని చెప్పాడు. తమ జట్టు 240 పరుగులు చేసినా ఓడిపోయేదని పేర్కొన్నాడు. ఇలాంటి ఈ రకమైన బ్యాటింగ్ ను టీవీలో చూశాం, ఇప్పుడు వాస్తవంగా చూశామని చెప్పాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ ను ఆపడం కష్టంగా మారిందని చెప్పాడు. అభిషేక్ శర్మ మరోసారి అద్భుత బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. లక్నోపై ఈ భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చింది. 12 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లను సొంతం చేసుకుంది. లీగ్ దశలో హైదరాబాద్ కు మరో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకటి గెలిచిన ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మ్యాచ్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.